కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ అద్దంకి దయాకర్కి రేపో మాపో పదవంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్పితే ఆయనకు మాత్రం పదవి రావడం లేదు. దీంతో మరోసారి అద్దంకి దయాకర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ హైకమాండ్ ని మరోసారి ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక సోషల్ మీడియా పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అద్దంకి త్యాగానికి గుర్తింపు వద్దా? ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, ఎంపీ, రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనక్కి తగ్గింది? తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన వర్గాల గొంతుక కాంగ్రెస్ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్న త్యాగానికి దక్కని గౌరవం. కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పిన ఆలస్యానికి అంతర్యం ఏమిటి? సీఎం రేవంత్ రెడ్డి గారు సైతం అద్దంకికే జై కొడుతున్నా కానీ ఎందుకు ఆ ఆలస్యం అవుతుంది? ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా కానీ ఎందుకు ఈ నిరీక్షణ? బహుజన మేధావికి, అద్దంకి త్యాగానికి సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ బహుజన సంఘాలు. కాంగ్రెస్ పార్టీలో ఆయన క్రమశిక్షణ కలిగిన ఒక కాంగ్రెస్ కార్యకర్త, త్యాగానికి మరో రూపంగా పార్టీకి అండగా నిలబడిన బహుజన మేధావి. పదవులు ఉన్నా లేకున్నా నిత్యం పార్టీ కోసం, పార్టీ విస్తరణ కోసం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడానికి ఆయన కృషిని కూడా ఎవరు కాదనలేరు. అద్దంకి దయాకర్ అన్న మాత్రం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన కమిట్మెంట్ ఉన్న లీడర్. ఆయనే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, బహుజన మేధావి అద్దంకి దయాకర్. ఆయన పేరు వినని వారు దాదాపు ఉండరు, ఆయనను చూడని వారు అంటూ కూడా ఎవరు ఉండరు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీల అక్రమాలను, అవినీతిని, కుంభకోణాలను, ఒంటెద్దు పోకడలను ఆయన మీడియా ఛానల్లో, పత్రికల్లో ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా నిలిచి ఎండగట్టిన తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలియనిది కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, కానీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడా ప్రకటించినట్లే ప్రకటించి ఒక్క రోజులోనే పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఆయన అద్దంకి దయాకర్ ఎక్కడ కూడా పొంగిపోలేదు, అలాగే నిరాశకు కూడా లోనవ్వలేదు. పైగా పదవి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని, పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను పనిచేస్తానని ప్రకటించారు. ఇది నిజంగా ఆయన కమిట్మెంట్ కు, త్యాగానికి అద్దంకి దయాకర్ చిరునామా అని చెప్పాలి. ఇదిలా ఉండగా అద్దంకి దయాకర్ పట్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సానుకూలంగా ఉంది. ఆయనకు సముచిత స్థానం, గౌరవం, పదవిని కట్టబెట్టాలి అని సిద్ధంగా కూడా ఉంది. కానీ ఇన్ని రోజులు అద్దంకి దయాకర్ కి రావాల్సిన చేజారిపోయాయన్న టాక్ గాంధీ భవన్ తో పాటు యావత్ తెలంగాణలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అద్దంకి దయాకర్ కి జై కొడుతున్నా కానీ అడుగడుగునా ఎందుకు ఆలస్యం అవుతుందన్న ప్రచారం కూడా సాగుతుంది. గత టిఆర్ఎస్ పార్టీ దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ గారు దగా చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కాదు కదా, కనీసం పార్టీ అధ్యక్షుడిని, వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా చేయకుండా బహుజన సమాజానికి ఆ పార్టీ దూరమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కడుగు ముందుకు వేసి తెలంగాణ ఉద్యమకారుడు, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు వచ్చే నెలలో ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని, యావత్ తెలంగాణ ప్రజలు, బహుజన సమాజం కూడా హర్షిస్తుంది. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అద్దంకి త్యాగాన్ని గుర్తించి సముచిత స్థానం కల్పించి ఆయన సేవలను పార్టీ ఉపయోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, అలాగే తెలంగాణ వాదులు కూడా సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఏ విధంగా అడుగులు వేస్తుందో చూడాలి.